ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో రిలీజ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనకి వచ్చే ఒక 1 వీక్ సమయంలో మనకి అన్ని చోట్ల మొహర్రం పండుగ ఉత్సవాలనేవి జరుగుతా ఉన్నాయి. సో, ఈ మొహర్రం పండుగ ఉత్సవాలలో మనకి ఆనవాయితీగా ఉన్నది ఎద్దుకట్టలు గుండాల్లో వేయడం అనేది ఆనవాయితీగా వస్తున్న పద్ధతి. కాకపోతే కొంతమంది ప్రజలు అది ఎండుగట్టలే కాకోకుండా పచ్చని చెట్లు గూడా చాలా చోట్ల నరికి తీసుకొనొచ్చి గుండాల్లో వేయడం అనేది చేస్తున్నారనేది మనం గమనించాలి. అలా చేసే వాళ్ళందరికీ ఆహ్, ఈ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ తరపున ఈ జిల్లా అటవీ శాఖాధికారి గారి చక్రపాణి గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ బుక్కపట్నం రేంజ్ సిబ్బందితో కలిసి ఈరోజు మేము విన్నవించుకోవడం ఏమనగా ఎక్కడా కూడా పచ్చని చెట్లు అనేది మాత్రం నరకకూడదు. అలాగే ఎక్కడైనా మీకు ఉన్న చోట్ల అన్ని చోట్ల కూడా ఎండుకట్టలు ఎక్కడైతే దొరుకుతాయో వాటిని తీసుకొనొచ్చి మీ పొలాలలో మరియు మీ స్థలాలలో ఎక్కడన్నా ఉన్న ఎండుకట్టెలు తీసుకొచ్చి గుండాలలో వేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే మేము ఇలా హెచ్చరించిన తర్వాత కూడా కొంతమంది ఆకతాయిలు అదే పనిగా పచ్చని చెట్లు నరికి తీసుకొచ్చి రాక్షసంగా గుండాల్లో వేయడం అనేది చేస్తా ఉన్నారు. అలాంటి వారు ఎవరైనా కూడా అలాంటి వాటికి పాల్పడితే మాత్రం చర్యలు తీసుకోబడతాయి. ముందుగానే మేము దీనికి సంబంధించి అన్ని గ్రామాలలో ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నాము. అన్ని బీట్ పరిధిలో ప్లస్ ఇక్కడున్న మొత్తం జిల్లా వ్యాప్తంగా చాలా వరకు అవగాహన సదస్సులు నిర్వహించి అందరికీ తెలియజేస్తున్నాము. ఎక్కడ కూడా పచ్చని చెట్లు నరకకూడదు. పచ్చని చెట్లు నరకడం వల్ల మనకి చాలా నష్టాలు జరుగుతా ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం వర్షపాతం కూడా ఉన్న మన వచ్చే వర్షపాతం కన్నా చాలా తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఉన్న పచ్చని చెట్లను కూడా మనం నరికి వాటిని పోగొట్టుకుంటే ప్రకృతికి చాలా నష్టం కలిగిస్తాము. అలాగే మనము చాలా నష్టపోతాం కాబట్టి ప్రజలందరికీ దయచేసి విన్నవించుకోవడం ఏమనగా ఎక్కడా కూడా పచ్చని చెట్లు నరకకూడదు. అలాగే నరికిన వాళ్ళ సమాచారం అందజేస్తే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ తరపు నుంచి మేము తగు చర్యలు తీసుకుంటామని అందరికీ విన్నవించుకుంటున్నాము. నమస్కారం.